ఇది తిరుపతిలోనండి గోగర్భ క్షేత్రం అంటారు, లేదా గోగర్భ తీర్థం, లేదా పాండవ తీర్థం అంటారు దీన్ని. తిరుమల క్షేత్రపాలకుడు. ఇదేంటంటే మన నండూరు శ్రీనివాస్ గారు మన ప్రవచనాల్లో చెప్తే నేను విన్నాను, ఇప్పటివరకు నాకు తెలియదు. అది మీరు అందరూ వింటే ఆ కథ అంతా ఇప్పుడు చెప్పడం జరగదు, కానీ ఇది ఈశ్వరుడు, ఇది తప్పకుండా చూడండి అని ఆయన చెప్తే మాకు తెలిసింది. ఫస్ట్ టైం తిరుమల ఎన్నిసార్లు వచ్చాం కానీ మాకు ఎప్పుడు తెలియదు ఇది. దీన్ని పాండవ తీర్థం అని పిలుస్తారు. ఖచ్చితంగా మఠాలకు డౌన్లో ఉందండి, ఎవరన్నా వస్తే ఖచ్చితంగా చూడండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ని. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా. చాలామంది ఇక్కడ తపస్సు చేసుకుంటే కూడా చాలా మంచిదని చెప్పారు. ఇదేదో తిరుమల చుట్టూ ఒక రాయి రౌండ్గా తిరుగుతూ ఉండేదని, అదే 2 ముక్కలు అయ్యిందని, ఒక ముక్కనేమో ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించారు బలిపీఠం కింద, రెండోది ఇక్కడ ప్రతిష్ఠించారనమాట శివరూపంలో. సో అందుకని దీన్ని పాండవ తీర్థం, గోగర్భ తీర్థం అని పిలుస్తారు. తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మాత్రం దర్శనం చేసుకోండి అందరూ.